హలో గైస్, నేనైతే ఇవాళ టేస్టీ బాదం మిల్క్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ కొన్ని బాదం అండ్ క్యాషూ నట్స్ తీసుకొని బ్లెండర్ లోకి వేసి కొన్ని మిల్క్ వేసి అయితే బ్లెండ్ చేశాను. కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న టెక్స్చర్ లో రావాలి. తర్వాత స్టవ్ మీద పాలు పెట్టేసుకొని నేను ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని ఇందాక చేసుకున్న క్యాషూ నట్స్ బాదం పేస్ట్ అయితే వేసేసి ఆ నట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నాను. ఇంకొక 2 పొంగులు వచ్చిన తర్వాత మనకి రుచికి సరిపడేంత షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా వేసి బాగా చక్కెర కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. మీగడ కట్టకుండా కలుపుకోవాలి పాలని. ఈ డ్రింక్ మెయిన్ కావాల్సింది బాదాం డ్రింక్ మిక్స్. చాలా బ్రాండ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. నేను దేశీ కిచెన్ తీసుకున్నాను. అది కూడా వేసి బాగా లమ్స్ లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోద్ది. కొంచెం థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నాకైతే ఈ టెక్స్చర్ సరిపోద్ది, ఎందుకంటే చల్లగా అయ్యే కొద్దీ ఇంకా టెక్స్చర్ గట్టిగా అయిపోద్ది కాబట్టి. దట్స్ ఇట్, మన బాదం మిల్క్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తాగేయడమే. డూ సబ్స్క్రైబ్.